హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సి నాకు ఏడుపు వస్తుంది, ఏడవాలని ఉంది, బట్ ఏడవట్లేదు. కానీ స్వీట్ పొటాటో అండ్ పచ్చడి తింటున్నాను. తింటూ కూడా ఏడవాలనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకి ఎక్కడ న్యాయం జరగదండి. నాకు 3 years అయిపోయింది కదా. నా భర్త చాలా శాడిస్టు, క్రిమినల్, వెధవ, సొంట, అలాంటి పనికి మాలినాడు అయ్యుండి నాకు చాలా బాధలు పెడుతున్నాడండి. 3 సంవత్సరాలు అయిపోయింది. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు కదా, ఎలాంటి హెల్ప్ లేదు కదా. మళ్ళీ కోర్టులు, కేసులు అక్కడికి అటెండ్ అవ్వట్లా సరికదా. లాయర్లు కూడా పేపర్లు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ వీడియో చెయ్యాలా వద్దా అని ఆలోచించాను. మీకు తెలుసా, కొత్త విషయం తీసుకొచ్చాను. లాయర్లు ఇల్లు కట్టిన పునాది వేసినప్పుడు ఒకడు ఉంటారు, దాని పిల్లర్స్ లేపేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అండ్ గోళ్ళు కట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇది కూడా అలాగేనేమో, ఐ డోంట్ నో ఐడియా. బట్ ఎలా అవుతుందండి? ఇప్పుడు మనం ఒకళ్ళు నమ్మి మన అవసరతలన్నీ చెప్తాం, ఒక లాయర్ హ్యాండిల్ చేయాలి. మధ్యలో విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక లాయర్ని పెట్టుకుని వాళ్ళని నమ్మాలా వద్దని అప్పటికే మనం సగం డిస్టర్బ్ అయిపోతాం. సో అలాంటి సిచ్యువేషన్ నా జీవితంలో ఏర్పడింది. ఇచ్చేసారండి లాయర్, పేపర్ ఇచ్చేశారు. ఇంకొక లాయర్ని పట్టుకున్నాను. ఎందుకంటే వాడిచ్చిందే నేను తినడం లేదు, ఈ లాయర్లు తెచ్చిచ్చిందే నేను తినడం లేదు. వాస్తవానికి ఇది చెయ్యాలా వద్దని ఆలోచించాను. ఎందుకంటే మనం ఆర్డినరీ పీపుల్స్ కదండి. ఎందుకంటే వాళ్ళకి పవర్స్ ఉంటాయి, లాయర్లు జడ్జిలకి పవర్స్ ఉంటాయి, మనకు ఉండవు కదా. సో నేను అందుకే బాధపడి మరీ చేస్తున్నాను ఈ వీడియో. 3 సంవత్సరాలు తిప్పించుకుని పేపర్లు ఇచ్చేశారండి. ఇంకొక లాయర్ని ఏదో ఫేస్బుక్లో ఒకసారి పరిచయం వల్ల మరి ఇంకొక నెంబర్ తీసుకుని కాల్ చేయడం జరిగింది. సో నాకు తెలియదు ఎన్ని ఇలా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియదు నాకు. వాడిచ్చిందే నేను బ్రతకట్లేదులేండి, ఈ లాయర్లు తెచ్చిచ్చింది కూడా నేను బ్రతకట్లా. ఏదో దేవుని కృప వల్ల నాకు వెనక నా పిల్లలు లేరు, లేకపోతే నాకు ఏ పెద్ద హోప్స్ కూడా లేవు. బ్రతికినంత కాలం ఏదో ఒక మంచి మాటలు చెప్పుకుంటూ నలుగురికి ఉపయోగపడుతూ ఈ లైఫ్ ఇలా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. సో సిచ్యువేషన్ అలా ఉందండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చివరి వరకు లాయర్లు కూడా మీకు హెల్ప్ చేయరు, మధ్యలో హ్యాండ్ ఇచ్చేస్తారు. సో అది మీరు తెలుసుకోవాల్సింది. ఏం చేయలేం. చట్టాలు, న్యాయాలు, ధర్మాలు మహిళల పక్షాన ఉన్నాయంటారు కదా, నథింగ్. హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కడో ఉంటారండి. నాకు చాలామంది మేడం మీతో మాట్లాడాలి అని ఆశపడతారు, కానీ ఎలాంటి హెల్ప్ చేయరు. కొంతమంది సడన్గా అడగగానే మనీ పంపిస్తారు, ఎంతో ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతారు. సో అలా అన్నమాట. మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకి దగ్గర మనీ ఉండదండి. హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కానీ అవకాశం ఉండదు. అవకాశం ఉన్నవాళ్ళు తప్పించుకుంటారు. లోకంలో అలాంటి వర్గాలు ఉన్నారు. సో కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా. నా జీవితమే ఒక గుణపాఠం అని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా. నా జీవితమే ఒక గుణపాఠం. ఏం చేయగలం చెప్పండి? 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా మనం ఏమి చేయలేం. వాడు మూర్ఖుడు అండి, విడిచిపెట్టేశాడు. కనీసం ఎలాంటి హెల్ప్ నాకు చేయడు సరికదా. చాలా డిఫికల్ట్గా ఉంది పరిస్థితి, చాలా చాలా డిఫికల్ట్గా ఉంది. సో ఏం చేయగలం చెప్పండి? నాకు ఎంత తిండి కట్టుకోవడానికి ఒక నివాసం ఉంటే చాలు. నాకు అంతకన్నా ఎక్కువ హోప్ కూడా లేవు, సంపాదించాలనిసిన ఆలోచన కూడా నాకు లేదు. సో అదండి, ఓకేనా. సో పొటాటో అండ్ చట్నీ, సారీ స్వీట్ పొటాటో, సూపర్. థ్యాంక్ యూ.